స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మన ముందు సుప్రసిద్ధ తెలుగు కవి, కథకులు, అనువాదకులు, ప్రజాస్వామిక గొంతుక నిఖిలేశ్వర్ గారు ఉన్నారు. పాఠకులకు, శ్రోతలకు నిఖిలేశ్వర్ గారిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో దాదాపు 6 దశాబ్దాల పాటు ఆయన అవిరళంగా కృషి చేస్తున్నటువంటి వారు. అలాగే తెలుగు సాహిత్యం 60ల తర్వాత తీసుకున్నటువంటి ప్రతి మలుపులోనూ ఆయన ఉన్నారు. దిగంబర సాహిత్యోద్యమం, అటు తర్వాత వచ్చినటువంటి విప్లవ సాంస్కృతికోద్యమం, సాహిత్యోద్యమం, అటు తర్వాత వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు, ప్రజాస్వామిక ఉద్యమాలు అన్నింటిలోనూ నిఖిలేశ్వర్ గారి పాత్ర ఉంది. స్వయంగా ఆయన పాల్గొన్నటువంటి వారు. అనేక రకాలైనటువంటి నిర్బంధాలను కూడా చవి చూశారు. జైలు జీవితాన్ని అనుభవించారు. సుదీర్ఘమైనటువంటి ఆయన జీవితంలో సమాజంలోని అనేక లోతుపాతుల్ని చూస్తూ వచ్చారు. అనేకమైనటువంటి ఎగుడు దిగుడులను చూస్తూ వచ్చారు. వారితో మనం ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారికి స్వేచ్ఛ టీవీ కల్చర్ తరఫున స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం నిఖిలేశ్వర్ గారు. నమస్కారం అండి. ముందుగా మీ బాల్యాన్ని గురించి సంక్షిప్తంగా. ఇప్పుడు యాదాద్రి జిల్లా అంటున్నారు. ఆ భువనగిరి దగ్గర ఉండే వీరవల్లి గ్రామంలో నేను జన్మించాను. మాది వ్యావసాయిక కుటుంబం. ఆ కుటుంబంలో నేను ఒక ఏడాది శిశువుగా ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. తర్వాత మా మేనమామ, మా అమ్మ, అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా ఉన్న ఆ కాసింత భూమి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న దశ అది. అయితే ఆ భూమి గిట్టుబాటు గాక మా అమ్మగారు తన తమ్ముడికి ఆ భూమిని అంతా వదిలేసి తాను నన్ను తీసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చేసిందండి. ఆ రకంగా చాలా చిన్నతనంలోనే హైదరాబాద్ నగరంలోనే నా జీవితం ఇంకా బాగైందనమాట.
ఒక రకంగా గ్రామీణ జీవితంతో సంబంధం అంటేను వేసవి సెలవు వెళ్ళి రావడము, పొలాల్లో తిరగడము, ఆ మాత్రమే ఆ సంబంధం. అయితే దాదాపుగా హై స్కూల్ జీవితం వరకు కూడాను ఆ సంబంధాలు కొనసాగినాయి. తర్వాత మా మామగారు క్రమంగా గిట్టుబాటు కాక భూములు కోల్పోవడం, అదంతా అనుబంధాలు తెగుతూ వచ్చాయన్నమాట. అయితే హైదరాబాద్ ఆనాటి నిజాం కాలంలో 1938లో పుట్టా నేను. తర్వాత 1946 ఆన్వర్డ్స్ ఐ థింక్, ఆనాటి నుండి అప్పటికి ఇంకా హైదరాబాద్ విలీనం కాలేదు, నిజాం రాష్ట్రంలోనే ఉన్నాము. అయితే హైదరాబాద్ నగరంలో క్రమంగా నేను వీధి బడుల్లో చదువుకోవడం మొదలుపెట్టాను. మా అమ్మగారేమో వజీర్ సుల్తాన్ టొబాకో ఫ్యాక్టరీలో వర్కర్గా చేరే ముందు అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ నన్ను సాకేది. ఆమె ప్రధాన లక్ష్యం ఏమిటి, ఆ వయసులో కూడా ఆమె నన్ను చదివించి పెద్దవాడిని చేయాలనే లక్ష్యంతో ఆవిడ. తర్వాత 1948కి ముందు అనుకుంటాను విఎస్టీలో చేరిన తర్వాత ఇలాగ రజాకార్ మూమెంట్ మూలంగా మేమంతా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయాం ఒక 2-3 నెలల పాటు. ఆ అనుభవం మాకున్నది. అప్పుడే నేను గమనించింది ప్రధానంగా భువనగిరి చుట్టుపక్కల ఉండే మోతుకూరు ఆ ఏరియాలో, వీరవల్లి, తర్వాత చాడ, ముత్తిరెడ్డిగూడెం, ఈ ప్రాంతాలన్నిటి కూడాను ఆ రోజుల్లో రజాకార్ల ఆగడాలు, దౌర్జన్యాలు విపరీతంగా సాగుతున్న రోజులు అవి. నేను చెబుతున్నది మీకు 46 ఆ ప్రాంతాల్లో. ఆ కాలంలోనే నేను గమనించింది మరో మిగతా ప్రాంతాల్లో కమ్యూనిస్టులు కూడాను ఉద్యమాలు జరుపుతున్నారు. ప్రధానంగా నాకు ముత్తిరెడ్డిగూడెంలో ఉండే మా అమ్మమ్మ గారి తమ్ముడు, అంటే తాత వరుస అవుతారు, ఆయన కమ్యూనిస్ట్ సాయుధ పోరాటంలో ఉన్నాడు. హనుమంతరెడ్డి గారు అని సాయుధ పోరాటంలో ఉండి ఆయన ఆ రోజుల్లో, ఆ తర్వాత విలీనం కాగానే అరెస్ట్ అయిపోయి జాల్నా జైల్లో ఉండడం, అదంతా చరిత్ర, అదంతా అనుకోండి. ఒక రకంగా సాయుధ పోరాట చరిత్ర ఉన్నటువంటి కుటుంబం ఉందన్నమాట. ఇక మాకేమిటంటే ప్రధానంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నా చదువు, ఈ జీవిత విధానం. సో హైదరాబాద్లో నేను క్రమంగా వీధిలో చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చేరి నేను దాదాపు 4వ తరగతి మొదలెట్టుకుని అటు సుల్తాన్ బజార్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ చదువు మొదలయ్యి, ఆ తర్వాత జమీస్తాన్పూర్ హై స్కూల్ ఈ ముషీరాబాద్ ఏరియాలో, దానికి ప్రభుత్వ పాఠశాలలో నేను 1957 దాకా హెచ్ఎస్సిలో చదువుతూ ఉండిపోయాను. అప్పటికి మీకు ఉర్దూ మీడియమా తెలుగు మీడియంలో? మాకు సమాంతరంగా ఉర్దూ తెలుగు మీడియంలో ఉండే, సమాంతరంగా ఉండే. ఒకవైపున ఉర్దూ చదువు పిల్లలు, మరోవైపున తెలుగు మీడియం. ఆ రకంగా ఈ ముషీరాబాద్ బాకారం ఏరియాలో మా కల్చర్ ఏంటంటే ముస్లిం కుటుంబాలతో, ముస్లిం పిల్లలతో అంతా కూడా సంబంధాలు ఉండేవి మాకు బాగానే. పైగా 6-7 దాటిన తర్వాత ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ నుండి హిందీ సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేసాము. ఆ రకంగా హై స్కూల్ స్థాయిలో మాకు 3 భాషలు, తెలుగు మీడియం, ఇంగ్లీష్, హిందీ అనేవి, ఈ 3 భాషలు త్రిభాషా సూత్ర ప్రకారంగా చదువుకున్నాం. హెచ్ఎస్సి నాటికి 57లో అసలు నేను పాస్ కావాల్సింది మ్యాథమెటిక్స్లో ఫెయిల్ కావడం వల్ల అది క్రమంగా 2 సంవత్సరాలు అటు ఇటు దాటి మొత్తం 59లో నేను పాస్ అయిపోయి, అప్పుడు 59లో హైదరాబాద్ ఈవినింగ్ కాలేజ్, పిఎస్సి ఈవినింగ్ కాలేజ్ చేరాను. హైదరాబాద్ ఈవినింగ్ కాలేజ్లో చేరాను. హైదరాబాద్ ఈవినింగ్ కాలేజ్ నిజాం కాలేజ్ అన్నమాట. అది ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా పనిచేస్తోంది. నేను చేరిన తర్వాత జ్వాలాముఖి నాకు జూనియర్గా పనిచేశాను. సో నేను అనుబంధం ఒక 60 సంవత్సరాలు కొనసాగు. అయితే అంతకుముందు జ్వాలతో మాకు పరిచయం ఉంది. అంటేను ఈ 57-59 మధ్య ముషీరాబాద్లో ఉండే అభ్యుదయ యువక సంఘం అని స్థాపించి అక్కడ గ్రంథాలయం ద్వారా చర్చా గోష్ఠులు పెట్టి మేము కార్యక్రమం నడిపేవాడు. అప్పుడు వీరరాఘవాచారి పరిచయం, అదే జ్వాలాముఖి తర్వాత. ఇది అనుబంధం అనమాట. సరే, హైదరాబాద్ ఈవినింగ్ కాలేజీలో మేము గ్రాడ్యుయేషన్ చేస్తుండగా నగ్నముని నేను క్లాస్మేట్స్, జ్వాల మాకు జూనియరు. అది 1963 వరకు కూడా 64లోగా మా గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది.
అప్పుడు నేను అయితే ఈలోగా ఇంకో విషయం మీకు చెప్పాలి ప్రత్యేకంగా. అటువంటి ఈవినింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు సాయంత్రం పూట చదువు, ఉదయం డే టైంలో ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు కూడాను ఆర్మీ యాన్యువల్ స్కూల్లో సివిలియన్ స్కూల్ మాస్టర్గా పనిచేశాను. నేను జ్వాల ముఖ్యంగాను మారేడుమిల్లిలో ఉండే ఏఓసి సెంటర్, ఆ సెంటర్లో కొత్తగా రిక్రూట్ అయి వచ్చిన సైనికులకి జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు. అలాగా 3 సంవత్సరాల పాటు ఆ ఉద్యోగం చేశాము. ఆ కాలంలోనే ఈవినింగ్ కాలేజ్ చదువు కూడా కొనసాగింది. ఈ చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఏఓసి సెంటర్లో వాళ్ళు ఏం చేశారు, ఈ సివిలియన్ స్కూల్ మాస్టర్ ఉద్యోగాలు తీసేసి మమ్మల్ని అంతా కూడాను ఆయా ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేసి బదిలీ చేశారన్నమాట. అప్పుడు నేను మద్రాసు పల్లవరం మద్రాసు ప్రాంతంలో మద్రాసులో ఉండే చెన్నై ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్లో క్లర్క్గా వెళ్ళాను. జ్వాల బెంగళూరు వెళ్ళాడు. అదొక దశ. 2-3 నెలల పాటు ఉద్యోగం చేసి వచ్చేసాము ఎయిర్ ఫోర్స్లో. వచ్చేసిన తర్వాత అప్పుడు నేను 1965 తర్వాత 1965 అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీలో చేరాను. ఆ కాలంలో మాకు సమకాలీనులు జైపాల్ రెడ్డి వీళ్ళంతా సమకాలీనులు. నాకు జైపాల్ రెడ్డి ఇంగ్లీష్ చదివేవాడు, నేను ఇంగ్లీష్ చదివేవాడిని. 65 అయితే అప్పుడు ఏం చేస్తాను, మామూలు డే టైం చేస్తూ గోల్కొండ పత్రికలో నా రచనలు తరచుగా వచ్చాయి. గోల్కొండ పత్రికలో ఆనాటి రచనలు యాదవ్ రెడ్డి దాదాపు 60 వ్యాసంగం మీకు 64 నుంచి ప్రారంభమైంది. లేదు, రచనా వ్యాసంగం చెప్పాలంటే 61 నుండే ప్రారంభమైంది. ఎట్లా అంటే 60 నుండి 63 గ్రాడ్యుయేషన్ ఈవినింగ్ చదువుతున్నాం కదా, ఉద్యోగం చేస్తున్నాం. ఈ కాలంలో వచన కవిత్వ ఉద్యమంలో భాగంగా మేము మా సొంత పేర్లతో రాస్తున్నాం కదా. సో అది దాదాపుగా 61 నుండి 65లో అది కొనసాగుతున్న దశ అదంతా కూడా. నేను యాదవ్ రెడ్డి పేరుతో రాస్తున్నాను. గోల్కొండ పత్రికలో తరచుగా రచనలు చేయబోతాను. ముఖ్యంగా కోపోద్రిక్త యువతరం అనే పేరుతో నేను నా రచనలు చేశాను. కవిత్వము, వ్యాసాలు ఇవన్నీ కూడా గోల్కొండ పత్రికలో వచ్చాయన్నమాట. ఇది ఒక రకంగా దిగంబర కవులకి పూర్వరంగం. సో 65 నుండి 65-66లోగా ఎంఏ సైకాలజీ ప్రీవియస్ పూర్తి చేశాక నేను గోల్కొండ పత్రిక సబ్ ఎడిటర్గా చేరాను. ఈలోగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ చదువు మానేసి గోల్కొండ పత్రికలో ఒక ముందు పార్ట్ టైం చేరి దాదాపు 1.5 year సబ్ ఎడిటర్గా పనిచేయడం మొదలెట్టాక 1966 ఆగస్టు నాటికి గోల్కొండ పత్రిక ఆర్థిక ఇబ్బందులు లోనయి మూతపడింది. ఇంకా అక్కడితో గోల్కొండ పత్రిక సమాప్తం. వెంటనే నేను టీచర్గా అనుభవం ఉంది కాబట్టి నాకు అన్ట్రైన్డ్ టీచర్ అయినప్పటికీ కూడాను ఇంగ్లీష్ టీచర్తో నేను గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి నాకు ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగ అవకాశం. అప్పుడు 1966లో నగరంలోని కేశవ్ మెమోరియల్ బాయ్స్ హై స్కూల్లో అక్కడి నుండి టీచర్గా రచనా వ్యాసంగం 60ల నుంచే ప్రారంభమైంది. అవును. సరే, అది యంగ్ మెన్ అసోసియేషన్ మూవ్మెంట్ అట్లాంటి వాటి నుంచి వచ్చినటువంటిది. అయితే దిగంబర కవితా ఉద్యమం ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ఒక కుదిపింది. అవును. ఆ దిగంబర కవిత ఉద్యమంలో మీరు ఒకరు, ఆ 6గురిలో. రైట్. వాటి విశేషాలు ముఖ్యంగా మీరు అందులో భాగస్వామి కాబట్టి ఆ ఉద్యమం యొక్క ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎట్లా ఉంది, ఆ ఉద్యమంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రని మీది ఏమిటి? 1965 నాటికి మేమంతా కూడాను సొంత పేరుతో వచన కవిత్వం రాస్తున్న వాళ్ళం కదా. దాదాపు 6గురు కూడా. అయితే 6గురు కూడాను ఇప్పుడు మేము 6గురు మా పేర్లు మార్చుకునే వరకు కూడా 65 నాటికి యాదవ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కేశవరావు, సరాగవచారి ఈ పేర్లతో కవిత్వం వస్తున్న దశ అంతా కూడాను. 65లోగా ఒక భావుకతో తర్వాత ప్రజాస్వామిక దృక్పథంతో రచనలు చేస్తున్నప్పటికీ కూడాను ఈ 6గురు కవులు కూడాను యువ కవులుగా ఒక స్పష్టమైన రాజకీయ అవగాహన లేదు ఆనాటికి.
అయితే 1965 నాటికి ఆరుగురం కూడా క్రమంగా ఆ స్నేహం ఎలా కుదిరింది అంటేను, ఆరు అనుకున్నా అంటేను ఎంతకాలం కూడాను వచన కవిత్వంలో చిన్న చిన్న సంఘటనలపై ఎన్నో భావుకత్వ రచనలు కాకుండా వ్యవస్థలో మార్పుకి అనుగుణంగా యువతరం యొక్క గళాన్ని విప్పి చెప్పాలి. ముఖ్యంగాను ఆనాటికి ఉండే నిరుద్యోగము, అసంతృప్తి, సామాజికమైన రుగ్మతలు, కులాలు ఇవన్నీ కూడాను కలవర పెట్టేవి. పైగా సినిమా విష సంస్కృతి భావాలు ఇవంతా కూడా నాటికి మొదలైంది 65 నాటికి. సో ఆరుగురం కూడాను క్రమంగా మేము కూర్చొని అనుకున్నాం అంటేను ఒక తెలుగు సాహిత్యంలో కవితాపరంగా తప్పనిసరిగా స్పష్టంగా అవగాహన ఇస్తూ యువతరానికి ఒక ఉద్రేకాన్ని ఆలోచనలు కాకుండా ఒక సరైన దిశానిర్దేశం చేయాలనే పట్టుదల పెరిగింది మాకు. అప్పుడు ఆరుగురం కూడా మేము దిగంబర కవులుగా పేరు అనుకున్న ఒక దశ అది ఆరుగురు చర్చలు జరిపాము. 1965 నాటి మార్చి 65 నాటి మాట ఇది. ఇందాక చెప్పాను మేము వరుసగా నేను నిఖిలేశ్వర్గా, జ్వాలాముఖి, రాఘవాచార్య జ్వాలాముఖి, నగ్నముని కేశవరావు, భైరవయ్య, మన్మోహన్ సహాయ్, కమిషెట్ వెంకటేశ్వరరావు, మహాస్వప్న, చరబుల్లరాజు, బొద్ద భాస్కర్, ఇలాగ ఆరుగురు కూడాను మా పేర్లని మా కవితా స్వభావానికి అనుగుణంగా సింబాలిక్గా మార్చుకున్న పేర్లు ఇవన్నీ కూడా. అలాగే దిగంబర కవులు కూడాను సామాజికమైన యథార్థాన్ని, ప్రామాణిక దృక్పథాన్ని నిర్భయంగా చెప్పాలనే దృక్పథంతో దిగంబరులు కవిత్వం అనేది ప్రాబల్యానికి వచ్చిందండి. ఈ ఆరుగురం కూడాను ఆ దృక్పథంతో రాయడం మొదలెట్టాం. ముఖ్యంగా ఆరుగురు యువకవులం కాబట్టి యువకుల యొక్క ఆవేశాన్ని, ఉద్రేకాన్ని పంచుకుంటూ మొట్టమొదటి సంపుటిని కూడా భిన్నంగా ఆవిష్కరింప చేయాలి. అంటే సామాజికంగా ఉండే ఉండే అణగారిన తరగతుల చిరునామా ఏమిటని చెప్పడానికి మొట్టమొదటి కవిత్వాన్ని 65 మేలో నాంపల్లి పాండు రిక్షా వాళ్ళ చేత హ్యాబిట్స్లో ఆవిష్కరణ చేయడం అదొకటి పాండు, అది మీకు తెలుసు. అది అలాగే రెండవ సంపుటి విజయవాడలో హోటల్ క్లీనర్ చేత చేయించడం, మూడవ సంపుటి 68లో ఎలమూరి విషేదాన్ని బిచ్చగతి చేత చేయడం. ఇవి అంటే తెలుగు సాహిత్యంలో ఆనాటికి రాజకీయ నాయకులు రకరకాల చేత ఆవిష్కరింపులవన్నీ కూడా ఒక నాటకీయంగా ఒక ఫార్స్గా తయారైంది. అది జనానికి దగ్గరగా వెళ్ళడానికి, అలాగే కింది స్థాయి జనానికి గొంతునివ్వాలి అనే దృక్పథంతో ఆ 3 ఆవిష్కరణలు ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఇవి షాకింగ్గా ఉన్నాయి చాలా మందికి అనుకున్నారు. ఆ దశలో మొట్టమొదటి సంపుటిలో ప్రధానంగా చెప్పిన అంశం ఏమిటంటే యువతరాన్ని మేలుకొలిపి మిమ్మల్ని మీరు తెలుసుకోండి, అవగాహించుకోండి, సమాజాన్ని అర్థం చేసుకోండి, మీరేమిటో అర్థం చేసుకున్న తర్వాత రచనలు చేయండి అని చెబుతూ రెండో సంపుటికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఆకలి దారిద్ర్యంత కాలం కొంటున్నాం మార్క్సిస్ట్ దృక్పథం అనేది అది మనకు దోహదం అవుతుంది, దాన్ని సవాల్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ మార్క్సిస్ట్ ఒక స్పష్టత ఏర్పడింది. ఓకే, ఇక మూడవ సంపుటికి వచ్చే నాటికి సహజంగానే 68 నాటికి అటు నక్సల్బరీ మూమెంట్ మొదలయ్యి శ్రీకాకుళ ఉద్యమం కూడా ప్రారంభమైన దశ 68, 69 ఆ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం మా పైన ఉన్నప్పుడు ఆరుగురులో కూడాను మేము అనుకున్నాం ఏంటంటే 3 సంపుటాల తర్వాత స్పష్టంగా ఒక దిశానిర్దేశం జరగాలి అంటే యువతరం ఎటువైపు వెళ్ళాలి అంటే భారతీయ మతపరమైన కులపరమైన సంశ్లిష్ట సమాజంలో సమూలమైన మార్పు రావాలి అంటే ఇక్కడ ప్రజా పోరాటాలు అవసరం. అందులో సాయుధ పోరాటం అనేది ఒక కనపడుతుంది అక్కడ నక్సల్బరీ మీరు మూడో సంపుటం వచ్చినాటికి. అయితే ఆరుగురం ఏంటి 4వ సంపుటికి సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ తీసుకురావాలి, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని అంగీకరిస్తూ. అయితే ఆరుగురులో భైరవయ్య, మహాస్వప్నం ఇద్దరు కూడాను మేము విభేదించాం. మార్క్సిస్ట్ దృక్పథం కట్టుబడి ఉండలేము, స్వేచ్ఛగా కవిత రాయాలనుకుంటున్నాం కాబట్టి విడిపోయారు. నలుగురం కూడా ఏమిటి 4వ సంపుటి రూపుదిద్దుకునేలాగా అప్పటికి వాతావరణం మారుతూ వచ్చింది అనమాట. వరంగల్ నుంచి వరవరరావు తదితరులు తిరుగుబడు కవులు, మార్చు అజ్ఞాత కవులు, ఇవన్నీ వస్తున్న దశలో 69, 70 నాటికి ఆ పరిణామాలు ఎలా నట్టుకొచ్చాయండి.
తెలుగు సాహిత్యం తప్పనిసరిగా విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి అటు పాత తరం కొత్త తరం కలిపి ఒక ఉద్యమం తీసుకురావాలనే ఉద్దేశంతో 70 నాటికి విప్లవ రచయిత సంఘ ప్రాదుర్భావానికి అవకాశం ఉంది. అంటే ఈరోజు ఒక విషయం చెప్పాలి మీకు. ఇది 68 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక సంధి దశ 60-70లోగా లెనిన్ శత జయంతి అనేది ఆంధ్రదేశం అంతా జరుగుతున్న దశ. అప్పుడు దిగంబర కవులుగా మేము ఆ లెనిన్ శత జయంతిలో పాల్గొనడం చూసారా, అది మరింతగా పోరాటం. అంటే ఒక రకంగా ఈ పూర్వ రంగాన్ని ఏర్పాటు చేసింది విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు. దిగంబర కవిత్వం ఒక పూర్వ రంగాన్ని ఏర్పాటు చేసింది. అయితే దిగంబర కవిత్వం మీద కూడా తెలుగు సాహిత్యంలో అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి. అటు పాజిటివ్ గా చేసేవాళ్ళు, నెగటివ్ గా చేసేవాళ్ళు ఉన్నటువంటిది. ఆగ్రహ భార్గవులు అన్నాడు శ్రీశ్రీ. మిగతా వాళ్ళు అంతా బూతు కవిత్వం రాస్తున్నారు వీళ్ళు అనేటటువంటి చాలా, అంటే ఆ కవిత్వంలో ఆగ్రహ స్వరూపాన్ని గుర్తించకుండా కేవలం వ్యక్తిగతంగా దూషించినటువంటి వాళ్ళుగా కూడా కొంతమంది మనకు మీ మీద రాళ్ళేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ రోజుల్లో. అయితే దాన్ని ఆ రకమైనటువంటి విమర్శలను ఎదుర్కొన్నప్పుడు మీరు ఏ సమాధానాన్ని వాళ్ళకి ఇవ్వగలిగారు? ప్రధానంగా మీరు చెప్పినట్టు ఆగ్రహాన్ని, ఒక ధర్మాగ్రహాన్ని, నిజాయితీని గుర్తించిన సమాజం ఉంది, కవులు ఉన్నారు మహాకవి శిష్యుతో పాటుగా. అదే సమయంలో సోమసుందర్ లాంటి కవులు కూడాను, సీనియర్స్ కూడాను తప్పుపట్టి దాన్ని నెగటివ్గా అర్థం చేసుకొని ఇంత బూతు కవులు అశ్లీలం తప్ప మరేమి లేదు వీళ్ళలో. అలాగే రాచమల్లి అంటూ సమాజం ఇంతగా పతనం, మీరు రాష్ట్రంతా ఇంతగా పతనం అయిందా అని ఆశ్చర్యం వెలుగుచ్చడం. వీటన్నిటికీ సమాధానంగా మేము స్పష్టం చూస్తూ వచ్చాం. అదేమిటి అంటేను, ఒక ధర్మాగ్రహంతో కవిత్వం చెబుతున్నప్పుడు జనాన్ని తట్టి లేపడానికి, అలాగే జడత్వం ఆవహించినప్పుడు తట్టి లేపడానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కోపంతో ఆవేశంతో ఉన్నప్పుడు మనిషి తానేం చేస్తాడు, సహజమైన భాష కాకుండా తట్టి లేపడానికి సహజమైన జీవితంలో ఆ భూత పదాలను ఉపయోగిస్తాడు. ఇది ఒక సెక్సువల్ దృక్పథం కాకుండా ఆగ్రహాన్ని వెలిబుచ్చడానికి ఒక సింబాలిక్గా ఉండే భాషే తప్ప అది ఇతరత్ర కోపం తెప్పించడానికి అవకాశం ఉంది సాధనగా, కానీ ఇతరత్ర లైంగికమైన దృష్టి మాత్రం కాదు అని చెబుతూ ఆనాడు ఉపయోగించిన ఆ పదజాలం అంతా కూడాను కోపానికి, ఆగ్రహానికి, ముఖ్యంగా ఆవేశానికి, వ్యక్తీకరణకు ఉపయోగ పదజాలంగా అని తప్ప మరొకటి కాదు. పైగా ఆ పదజాలం వల్ల ఏమిటంటే చదివేవాడికి ఆ చదివిన సేపు కోపం, ఆవేశం కలుగుతుంది. అది మేము అనుకోవడం సరైన దిశలోనే వెళ్ళిందని భావించాను. తర్వాత కాలంలో విరసనలోకి మీరు వచ్చిన తర్వాత ఆ పదజాలం మీరు దిగంబర కవులుగా ఉన్నప్పుడు కూడా దాదాపు మీ అందరి కవిత్వాన్ని లోకానికి పరిచయం చేసిన వాడు, బయట లోకానికి కూడా పరిచయం చేసిన వాడు శ్రీశ్రీ. ట్రాన్స్లేషన్స్ చేశాడు మీది కానీ, లేకపోయినట్టయితే ఇట్లా ఇతరుల మీలో ఉన్నటువంటి 6 పోయిటరీని బాహ్య ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆయన ఎంతగానో కృషి చేశాడు. వెన్నదన్నుగా కన్నడలో, ముఖ్యంగా కన్నడలో 6 రావడం చూడండి. అది అందువల్ల అంటే ఇతర భాషా సాహిత్యాల మీద దిగంబర కవిత్వం ప్రభావం ఎట్లా ఉంది అంటే సమకాలీనంగా ఆ రోజుల్లో 1900 దిగంబర కవులు వచ్చిన తర్వాత 68 మొదలెట్టుకొని విరసం ఏర్పడే దశలోగానే ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలని పెద్ద వ్యాసం రాశాను నేను. ఇది 67 భారతిలో అలా తిరిగిన వ్యాసం. అందులో ఆనాటి పరిణామాలన్నీ నేను చర్చించాను అన్నమాట. ముఖ్యంగాను ప్రపంచ సాహిత్యంలో వచ్చిన యువతరం తిరుగుబాటు లక్షణాల్లో సమకాలీనంగా దిగంబర కవులు సమకాలీనంగా అమెరికాలో బీట్ జనరేషన్, బ్రిటన్లో యాంగ్రీమియన్ మూవ్మెంట్, ఆ తర్వాత బెంగాల్లో భూకీ పీడి హంగ్రీ జనరేషన్, మరాఠీ, ఆ తర్వాత హిందీలో అకవితా మూవ్మెంట్, ఇలాంటివన్నీ కూడా సమకాలీనంగా వస్తున్న దశలు నేను చర్చించాను. అవి దిగంబర కవులు. అయితే దిగంబర కవుల ప్రభావం అనేది కొంత అటు హిందీలోను, ఒడియా కవిత్వం మీద బెంగాలీ పడింది. తర్వాత బెంగాల్, వీళ్ళని సమకాలీనంగా ఇది ఒక సంబంధాలు ఏర్పడినాయి కూడా. ముఖ్యంగా బెంగాల్లో ఉండి భూకిపీడి కవులతో నాకు ఉత్తత్పత్తాలు ఉండేవి, ఇంగ్లీష్ రాసుకునే వాళ్ళు. వాళ్ళ హంగ్రీ జనరేషన్ అంటే ఆకలి తరం అన్నారే,
ఆఖరి తరంలో నెగిటివిటీ ఏమిటంటే వాళ్ళు ప్రతిదీ నిరాకరించడం వాళ్ళు, అలాగే బూతుగానే ఉపయోగించడం, అంటే షాక్. దానిని మేము వ్యతిరేక ఉత్సాహాలు రాసేవాడు ఏంటంటే రచయిత కన్నా వాడికి సామాజిక అవగాహనతో లక్ష్యం ఉండాలా, దిశానిర్దేశం జరగాల. అలా కాకుండా కేవలం వ్యవస్థని వ్యతిరేకించడానికి, పోలీసులు తిరుగుబాటు చేయడానికి, ఇది ఒక శూన్యవాదంతో చేయకూడదు, అరాచకంతో జారకూడదు అని చెప్తూ వచ్చామన్నమాట. ఇది ఆనాటి సమస్య. అయితే ఇక మీరు విరసనలోకి వచ్చే వరకు ముఖ్యంగా ఆవిర్భావానికి శ్రీశ్రీ షష్ఠిపూర్తి షష్ఠిపూర్తి కదా ఒక మెట్టుగా ఉపయోగపడింది. శ్రీశ్రీ షష్ఠిపూర్తి విశాఖలో జరిగినప్పుడు విశాఖ విద్యార్థులు సూటిగా ప్రశ్నించారు, రచయితలారా మీరు ఎటువైపు అని. దాని తరువాత ఆయన స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు, నేను శ్రీకాకుళం ఉద్యమం వైపే ఉంటాను అనేటటువంటిది. ఆ సభలో దాదాపు తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి హేమాహేమీలందరూ కూడా ఒక రకంగా ఇటువైపు ఆకర్షించబడ్డారు. శ్రీకాకుళ పోరాటం దేశంలో ఒక మార్పుని, సామాజికమైనటువంటి మార్పుని తీసుకొచ్చేటటువంటి ఒక ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది, ఆ నక్సల్బరీ ఉద్యమం. రచయితలు ఎటు ఉండాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు ఉండాలి అనేటటువంటి దృష్టి ఒకటి వచ్చింది రచయితల్లో. ముఖ్యంగా ఒక యువ తరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని శ్రీశ్రీ గారు సమర్థిస్తూ వచ్చాడు. ఆ విరసం ఏర్పాట్లో తర్వాత జరిగినటువంటిది ఏమిటి అని అంటే విరసంగా ఏర్పాటు జరిగింది విప్లవ రచయితల సంఘం అనేది. సరే, హైదరాబాద్ లో ఒక దీని అయితే ఇక్కడ కూడా ఒకటి జరిగింది. ఏమిటి అని అంటే విరసం ఏర్పాటులో కీలకంగా పనిచేసిన వాళ్ళల్లో దిగంబర కవులు ఉన్నారు. అటు తిరుగుబాటు కవులు వరంగల్ నుంచి ఉన్నట్టుగా. అయితే ఇక్కడే జరిగింది, హైదరాబాద్ లో ప్రకటన వెలువడింది. అప్పుడు జ్వాలా నిఖిల్ వీళ్ళు ఆయన్ని ఒక రకంగా శ్రీశ్రీ గారిని అది చేశారు, బలవంతంగా తీసుకొని వచ్చారు అనేటటువంటి దాన్ని మీద ఒకటి వచ్చింది. తర్వాత ప్రకటన వెలువడిన తర్వాత, అర్ధరాత్రి ప్రకటన వెలువడిన తర్వాత అయితే ఇక అది ఖమ్మంలో జరిగినది. ఖమ్మంలో జరగటానికి కూడా నేను అనుకోవటం ఒక వాతావరణం అక్కడ ఉంది, ఒక విప్లవ వాతావరణం ఉంది అక్కడ. ఈ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత అనేక మంది యువకులు ఆ ఉద్యమం వైపు ఆకర్షించబడ్డారు, ఆ ఉద్యమంలో సంలీనం అయిపోయారు. ఆ టైంలో ఇక్కడ విరసం ఆవిర్భావ సభలు ఖమ్మంలో జరిగినాయి. ఆ సభలకు వచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా ఏర్పాట్లలో మీరు, తర్వాత జ్వాలాముఖి, చరబండరాజు ప్రధానంగా భుజాన వేసుకున్నారు ఈ ఏర్పాటు చేయటంలో. ఆ రోజుల్లో మేము విద్యార్థి దశలో ఉన్నటువంటి మేము విరసం సభల ఏర్పాట్ల కోసం నిత్యం కృషి చేసిన వాళ్ళమే. ఆ జెండాలు మోసిన వాళ్ళము, తర్వాత నినాదాలు గోడల మీద రాయటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే మొదటి సభలు, ముఖ్యంగా విరసం మొదటి మహాసభలు చాలా ఉత్తేజకరమైనటువంటి వాతావరణంలో జరిగినాయి. తెలుగు సాహిత్యంలోనే హేమాహేమీలను అనుకున్న రచయితలంతా కూడా ఒక దగ్గరికి చేరారు. అందువల్ల ఒక చీలిక అరసాన్ని చీల్చడం అనేటటువంటిది ఏమి లేదు అక్కడ. ఒక వేవుగా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విరసం ఏర్పాటులో వాళ్ళు భాగస్వాములు అయిపోయారు. ఆ విరసం సభల నాటికి ఉన్నటువంటి దాని పూర్వరంగాన్ని, అక్కడ వచ్చినటువంటి పరిణామాలను, దాని తర్వాత వచ్చిన పరిణామాలను తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణంలో సాహిత్యం ఎట్లా నడిచింది, తెలుగు విప్లవ సాహిత్యం ప్రారంభ దినాల్లో అనేక రకాలైన వీటిని ఎదుర్కొన్నాం. ఒక ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం. చాలా మంది మీలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, మాలాంటి వాళ్ళం కూడా పుస్తకాలు ఎత్తుకొని పోయారు, పుస్తకాల దొంగలు అని ఆయన కూడా శ్రీశ్రీ అన్నాడు. ఇట్లా జరిగినటువంటి వాతావరణంలో ఇది ఒకటి బయట నుంచి. కానీ సాహితీ రంగంలో కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. విప్లవ రచయితల సంఘం ఏర్పడిన తర్వాత
ఆ సంఘం ఆశయాలు ఏమిటి, ఇది తెలుగు సాహిత్యంలో నేర్పేటటువంటి ప్రభావం ఏమిటి అనే దాని మీద అక్కడ ఈ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి విరసం ఏ ప్రభావాన్ని చూపించగలిగింది ప్రారంభ దినాల్లో. విరసం ఆవిర్భావం జరిగిన తర్వాత 1970 నుంచి మీరన్నట్టు ఒక ఉద్రేకం, ఒక ఉత్తేజంతో కొనసాగిన కాలం అదంతా కూడా. ఆ ఊపులో వచ్చిన పుస్తకాలు, ముఖ్యంగా జంఝా లాంటి కవితా సంకలనం వెలువడిన 2-3 నెలల్లోనే కొన్ని వేల కాపీలు అమ్ముడుపోయి నిషేధానికి గురి కావడం, అలాగే దాంతో సమాంతరంగా విప్లవ సంఘం అటు సాహితీ సాంస్కృతిక రంగమే కాకుండా పౌరోకుల సంఘంలో కూడాను తన పాత్ర నిర్వహించింది. మహాకవి శ్రీశ్రీ ఆనాటికి ఆంధ్ర పౌరోకుల సంఘం కొంత పాత్ర నిర్వహిస్తున్నాడు. వ్యవస్థీకృతంగా లేకపోయినప్పటికీ కూడాను ఆనాటికి ఉండే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం లాంటి వాళ్ళు దాని వెనకాల ఉన్నారు అప్పటికి. ఇది పౌరవకుల సంఘం ఉద్యమంలో. అయితే 70 నాటికి ముఖ్యంగా శ్రీకాకుళం ఉద్యమ పరంగాను విపరీతంగా విప్లవకారుల్ని ఎన్కౌంటర్ జరగడము, నిర్బంధకాండ కొనసాగుతున్న దశలో ప్రజల్ని అవగాహన కలిగించడానికి, అలాగే ప్రజల పౌర హక్కుల పట్ల కూడాను ఒక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో నేను, జ్వాలా చరబద్రాజు, వరవరాజు అంతా కూడాను అటు మహాకవి శ్రీశ్రీ వెంట గ్రామాలు తిరిగిన ఒక దశ. అంటే మీరు అన్నారే సాహిత్యమే కాకుండా పౌర హక్కుల ఉద్యమంలో కూడా ముఖ్యమైన పాత్ర వహించగలిగాను. అదొకటి దశ అండి. ఇక సాహిత్యపరంగా మీరు అడుగుతున్నట్టు పుస్తకాలు వెలువరించడము, తర్వాత విద్యార్థుల మధ్య ఉపన్యాసాలు ఇవ్వడము, కవితా పఠనాలు, అలాగే సాహిత్య ప్రక్రియల్లో కథానిక, నవల, విమర్శన ఇవి సమాంతరంగా సాగుతున్న కాలం అదంతా కూడా. 1971, 72 ఇలాగా వరుసగా 75 నాటికి మహాసభలు, ప్రతి ఏటా మహాసభలు జరుగుతూ వచ్చాయి. అంటే ప్రతి మహాసభకి కూడాను విరసంలో ఉండే రాజకీయాలు, సాహిత్యపరమైన పరిపక్వత ఇవన్నీ కూడా క్రమంగా ఒక పరిణామత జరుగుతూ వచ్చిందనమాట. అందులో సాహిత్యపరంగా పుస్తకాలు వస్తున్నాయి, చాలా జరుగుతోంది, నిజమే, కవితలవైనా వస్తాయి. కానీ అంతర్గతంగా విరసంలో జరిగింది ఏమిటి అంటేను, విప్లవ సంఘం అనేది సాహిత్యపరంగా, సాంస్కృతికంగా ఒక ప్రజాసంఘంగా తన కర్తవ్యాన్ని నిర్వహించే బదులుగా అది క్రమంగా రాజకీయ గ్రూపులకి పత్తాసుగా మిగిలిపోయి అది తన ప్రజాస్వామికమైన దృక్పథాన్ని కోల్పోయింది అనుకుంటున్నాను. ఎందువల్లంటేను 75 నాటికి క్రమంగా పరిణామంలో జరిగింది ఏమిటి, విప్లవ రచన సంఘంలో ఉండే ఒక గ్రూప్ రచయితలు వాళ్ళంతా కూడా తారూజు మజుందార్ పంథాని భుజాన వేసుకొని వర్గశత్రు నిర్మూలన సరైందనే దానికి పాటలు రాయడం, కథలు రాయడం ఒకటి. అలా కాకుండా మిగతా దృక్పథంతో ముఖ్యంగాను ఇటు చెడపుల్లారెడ్డి గ్రూపు, తర్వాత దేవుల వెంకటేశ్వర నాగిరెడ్డి గారి గ్రూప్, ఇలాగా బయట ఉండే రాజకీయ విప్లవ గ్రూపుల ప్రభావం అనేది క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇదేం చేసింది, విప్లవ సాహిత్య దృక్పథం దెబ్బతీసింది. కొంత ఒక ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు ఒక స్పష్టత ఇచ్చింది మాట నిజమే. ఎందుకంటే రచయితుల్లో కూడాను రాజకీయపరమైన, విప్లవపరమైన భావ సంఘర్షణకి మార్గం ఏర్పడుతుంది. దీన్ని మనం కాదనలేము. అయితే జరిగింది ఏంటంటే సాహిత్య సృజనాత్మక రచనలు దెబ్బతిన్నాయి. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పటికీ అదే పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. ఒకటి ఏమిటి అని అంటే, విప్లవ అనేటటువంటిది ఒక అది స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, రైతాంగ విప్లవం అనేటటువంటిది మళ్ళీ వచ్చేసిన తర్వాత, శ్రీకాకుళం విప్లవం, ఈ విప్లవోద్యమాల్లో చీలికలు వచ్చినాయి. విప్లవోద్యమాల్లో చీలికలు వచ్చినప్పుడు రచయితల సంఘాల్లో కూడా అవి ప్రతిబింబిస్తూ వచ్చినాయి. అట్లాగే సాంస్కృతిక సంస్థల మీద కూడా వాటి ప్రభావం ఉంది. అది ఎక్కడి దాకా పోయింది అని అంటే, మీరు అన్నట్టు ఒక ఐక్యంగా ఉండాల్సినటువంటి ఒక సాహిత్యోద్యమం, సాంస్కృతికోద్యమం చీలికలు పేలికలైపోయింది. ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని అప్పుడు అది ఇంకా కొనసాగుతున్నదేమోనని నాకు ఈనాటికి అనిపిస్తున్నది. మీరు వాటి మీద చాలా అనుభవం ఉన్నటువంటి వారు కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మార్పులు సాహిత్యంలో వస్తూ ఉన్నవి. విప్లవ సాహిత్యోద్యమంలోనూ విప్లవ సాంస్కృతికోద్యమంలోనూ ఈ చీలికలు వచ్చినాయి. అది దీని ప్రభావాన్ని, దీని నష్టాల్ని మనం నివారించడానికి ముఖ్యంగా ఈనాటికి కూడా అవసరం ఉంది. అది
ఏ ఏ రకమైనటువంటి సందేశాన్ని మీరు ఇవ్వగలుగుతారు? ఇందాక మీకు 1975 నాటికి విరసం మహాసభలు పుస్తకాలు, అలాగే విప్లవ పార్టీల యొక్క ప్రభావం, అక్కడ చీలికలు, ఆ చీలికల ప్రభావం కూడా రచయితల్లో కూడా 3 గ్రూపులుగా చీలిపోవడం, వీటి పరిణామం వల్ల 75 నాటికి నేను జోల 28 రచయితలు బయటికి వచ్చేసి రాజీనామా చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక విస్తృతమైన ప్రాతిపదిక మీద జన సాహిత్య సంస్కృత సమాఖ్య ఒకటి ఏర్పడింది. అది కూడా మనం గమనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రంగనాయక గారు ప్రజా సాహిత్య పత్రిక నిర్వహిస్తున్నారు ఆమె. అది కొంచెం ప్రజాస్వామికంగా అందరినీ కలుపుకోవాల్సిన అవకాశం ఉందని చెప్పి ఆ పత్రికని మేము తీసుకోవడం, తర్వాత జన సాహితీ సాహిత్య సంస్కృత ప్రారంభమైంది. నేను జ్వాల మీతో అంతా సంస్థల సభ్యులుగా, నేను కొత్తపల్లి రవిబాబు, మిగతా వాళ్ళంతా కూడా అందులో చేరారు. సరే, అక్కడ రాజకీయ ప్రభావాలు ఉన్నాయి, గ్రూప్ ప్రభావాలు ఉన్నాయి, కాదనండి. అయితే విరస నుంచి బయటికి వచ్చిన తర్వాత సాహితీ సాంస్కృతిక పరంగా మార్క్సిస్ట్ అవగాహన కాకుండా ఒక ప్రజాస్వామిక అవగాహనగా రచయితల్ని కలుపుకొని రావాలనే ఒక ప్రయత్నం మొదలైంది అక్కడ. కానీ అది కూడా ఫలించలేదు అంతగా. ఎందువల్లంటేను ఎక్కడికి విరసం, జన సాహితీ ఈ సంస్థల్లో కూడా ఏమైపోయింది, ఎక్కడికక్కడ రాజకీయాలు అనేవి అవి డామినేట్ చేస్తూ వచ్చాయి. ఇందాక చెప్పినట్టు సృజనాత్మకంగా రావాల్సిన రచనలు ఆశించిన మేరకు రాలేదు. అది కొంత నిరుత్సాహకరమైన వాతావరణం ఏర్పడింది. అంటే ఒక రకంగా తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగానికి నష్టాన్ని కలిగించింది. చాలా ఏంటంటే జనం ఆశించింది ఏమిటి, విరసం, జన సాహితీ వచ్చిన తర్వాత రచయితలు, పెద్ద పెద్ద రచయితంతా ఉన్నారు కదా, వీళ్ళందరినీ చాలా ఆకట్టుకునే గొప్ప గొప్ప రచనలు వస్తాయని. కానీ జరిగింది ఏమిటి, రాజకీయాల ప్రాబల్యం పెరిగి రచన అది నేను అనేది ఏంటి అంటే రైటర్స్ అంతా కూడా వేసవ వెనక సమీకృతమైనప్పుడు ప్రజలు ఏమి ఆశించారు, లేకపోతే విద్యార్థి యువజనులు ఏమి ఆశించారు అని అంటే ఒక గొప్ప సాంస్కృతిక సంస్థ ఏర్పాటు అవుతుంది, లేకపోతే సాంస్కృతిక చైతన్యాన్ని సమాజంలోకి తీసుకొని రాగలుగుతుంది ఇది అనుకున్నారు. కానీ జరిగింది ఎక్కడ వచ్చింది అని అంటే ఈ విప్లవ పార్టీల్లో వచ్చినటువంటి చీలికలు సాంస్కృతిక రంగంలో, సాహిత్య రంగంలో రావటం చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా మిగిలిచ్చింది. అది ఆ రకంగా అది సాహిత్య రంగానికి కొంత వెనకబాటు లక్షణం, నష్టాన్ని కలిగజేసినట్టే లెక్కండి. మీరు సాంస్కృతికంగా అది అంగీకరించాల్సిన అంశం. అది పైగా అది ఏమవుతుందంటే ఆ పరంపర అనేది అది అలా కొనసాగుతూ చివరికి ఏమైంది మీరు గమనించుంటారు. సమకాలీనంగా చివరికి అభ్యుదయ, లేకపోతే విరసం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి పట్ల కొత్త యువతరానికి ఆకర్షణ కానీ వాటి పట్ల అవగాహన లేకుండా పోయింది. గమనించుంటారు, వాటి పట్ల వాటికి నమ్మకాలు లేకుండా పోయినాయి అనిపిస్తుంది నాకు. కొంత అంటే వ్యక్తిగతంగా రాసుకుంటే అదేమీ లేదు. అయితే ఏమిటంటే మనలాంటి వాళ్ళందరి బాధ ఏమిటి అని అంటే ఒక ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తరుణంలో ఐక్యంగా అందరం ఉద్యమించాలి. ఒక దుర్మార్గమైనటువంటి నిర్బంధ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి రోజుల్లో, రాజ్యాన్ని ఎదుర్కొన్నటువంటి రోజుల్లో ఈ సంస్థల్లో చీలిక చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇప్పటికి కూడా మనం ఆశాజీవులమే కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో చాలా తీవ్రమైనటువంటి రాజ్యహింస మీరినటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా యువతరం మొత్తం కూడా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతున్నది, అనేక దారుల్లో పోతూ ఉన్నది. ఒకనాడటి యువతరం మొత్తం యువతరమా నవతరమా ఇట్లా ఆయన చైతన్యంతో రగిలినటువంటి యువతరం అంతా కూడా పక్కదారులు పట్టింది. వీటిని గురించి అసలు విప్లవాన్ని కాదు కదా, ఒక సమాజాన్ని గురించిన ఆలోచన కూడా చేయనటువంటి స్థితికి వచ్చింది. అయితే ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటుంది అని మనం చెప్పం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక రచయిత, సీనియర్ రచయితగా మీరు ఈ పరిస్థితుల నుంచి, ఒక జడత్వం నుంచి కావచ్చు, లేకపోతే సమాజంలో వచ్చినటువంటి పరిణామాల మధ్యన
ఒక సాంస్కృతిక సైన్యం కానీ లేకపోతే ఇటు సాహిత్య రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఈ కృషి ఆ, ఏ తీరున ఉండాలి, ఈ స్థితిని మార్చాలి. ఇప్పుడు ఇది ఎంతకాలము ఉండకూడదు, దీన్ని ఒక రకంగా బద్దలు చేయాలి, బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేయటానికి ఏ రకంగా సాహితీకారులు కృషి చేయాల్సి ఉంటుంది, అలాగే సాంస్కృతిక రంగంలో ఆ కృషి ఏ విధంగా ఉండాలి. ఒక సీనియర్ రచయితగా మీ సందేశం కావచ్చు, మీ అభిప్రాయం కావచ్చు. గారు మామూలుగా అనేక పరిణామాదృష్టిని దాటి వచ్చిన తర్వాత ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక ఒడిదొడుకులు జరిగాయి, అనేక పరిణామాలు చూసాం. అనివార్యంగా మీరన్నట్టు అనివార్యంగా రావాల్సిన పరిణామం ఏమిటి అంటేను ప్రగతి శక్తులు, విప్లవ శక్తులు అన్నీ కూడాను సమీకృతమై ఏకం కావాల్సిన అవసరం చాలా ఏర్పడింది. ముఖ్యంగాను మితవాద శక్తులన్నీ కూడాను పాలకవర్గ ఫాసిస్ట్ శక్తులుగా రూపుదిద్దుకున్నాక ఇటు చివరికి అవ్యక్తి పైన విపరీతమైన అవ్యక్తి పైన దమనకాండ కొనసాగుతోంది. ఎవడు మాట్లాడితే వాడు జోలుగా. ఈ స్థితిలో తప్పనిసరిగా సీనియర్లు, జూనియర్ రచయితలు ఉన్నారు కదా, అనుభవం ఉన్న రచయితలు అంతా కూడా సంస్థలు పనిచేస్తున్నాయి. సరే, ఆ సంస్థలు పనిచేస్తున్న రాజకీయాలు ఉన్నాయి. కానీ అయితే నేను గత దాదాపు 10 సంవత్సరాలు బట్టి రాస్తున్న రచనల్లో కానీ చెప్తున్నది ఏమిటి అంటే వామపక్ష శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం, ఏకదాటిపై రావాలి. ముఖ్యంగాను విప్లవ గ్రూపులు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడాను నిర్మాణాత్మకంగా తాము ఏకమైన పక్షంలో ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయ శక్తిగా రూపొందించే అవకాశం ఉంది. లేని పక్షం ఏమవుతుందన్నమాట, ఇటు బూర్జువా పార్టీలు లేకపోతే బీజేపీ తదితర పార్టీలు ఉన్నాయి. ఇవి సహజంగానే ఆధిపత్య వర్గాలుగా రూపొంది జనాన్ని అలా మభ్యపెడుతూనే వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడం తప్పనిసరిగా వామపక్ష భావజాలు, ప్రజాతంత్ర శక్తులు, సాంఘిక ప్రజాతంత్ర శక్తులు, ప్రజాస్వామికంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా ఉండే శక్తులతో కూడగట్టుకుని, ఈ ముఖ్యంగాను వీళ్ళందరినీ కూడగట్టుకుని ఈ ఉద్యమాల్ని పునర్నిర్మించాల్సిన అవసరం మాత్రం ఉంది. వీటికి నేను అనుకోవడం సంస్థలు మేల్కొన్నాయి, చెబుతున్నాయి, ఎవరికి వాళ్ళుగా ఏకం కావాల్సింది చెబుతున్నారు. కానీ నిర్మాణాత్మకంగా జరగలేదు. ఇది నిర్మాణాత్మకంగా జరగాల్సిన అవసరం మాత్రం ఉంది తప్పనిసరిగా. అప్పుడే ప్రగతి శక్తులు, విప్లవ శక్తులు నిలదొక్కోగల అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ చీలికల పేలికల మధ్య ఒక నైరాశ్యం మిగులుతుంది. అది అంటే ముఖ్యంగా ఒక శత్రువర్గాలన్నీ ఏకవుతున్నటువంటి తరుణంలో అవన్నీ ఏకమయ్యి ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్స్ అన్నాం. ఈ అంబ్రిల్లా ఆర్గనైజేషన్స్ అన్ని ఒకటవుతూ ఉన్నవి. చాలా విషపూరితమైనటువంటి ప్రచారం జరుగుతున్నది. భావ ప్రచారం అంతా కూడా భావనారంగంలో భావపరంగా ఎంతో విషం వెదజల్లుతుంది. దానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తిలో ఐక్యం కావాల్సిన అవసరాన్ని మీరు నొక్కి చెప్తూ ఉన్నారు. నిజానికి ఈనాటి ఆవశ్యకత కూడా అదే. మరొకటి ముఖ్యంగా ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని గమనించినప్పుడు కొంతమంది చాలా ఎక్కువ మోతాదులో సాహిత్యాన్ని సృష్టించే వాళ్ళు ఉన్నారు. దీనికి కారణాలు ముఖ్యంగా తెల్లవారే వరకు సోషల్ మీడియాలో వాళ్ళు ప్రత్యక్షం కావాలి, వాళ్ళు 4 అక్షరాలు కనిపించాలి అనేటటువంటి తాపత్రయం ఉన్న వాళ్ళు జనరల్ పిల్లగాయలుగా ఉన్నటువంటి రోజుల్లో మనం చేసినటువంటిదే. మన పేరు అక్షరాలు అక్కడ పేపర్లో ఉంటే అబ్బో నా కవిత్వం వచ్చింది, నా పేరు వచ్చింది ఇందులో అనుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు తెల్లవారు లేచేవరకు సోషల్ మీడియాలో వాళ్ళ కనిపించాలి అనేటటువంటి తాపత్రయంలో కవిత్వం వస్తున్నది. ఈ ఇప్పుడు వస్తున్నటువంటి కవిత్వం కావచ్చు, మిగతా సాహితీ ప్రక్రియల్లో ఉన్నటువంటి సారం ఎట్లా కనిపిస్తున్నది. ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళల్లో చాలా మందికి ఒక దిశ ఏమీ కనిపిస్తున్నట్టుగా అనిపించలేదు. అంటే రాస్తున్నారు కానీ రాయాలి అంటే రాత అనేటటువంటి దాని మీద వాళ్ళు దృష్టి అయితే కేంద్రీకరిస్తున్నారు. లేదు శిల్పం మీద కేంద్రీకరించినంతగా, ఈ అభివ్యక్తి మీద వాళ్ళు కేంద్రీకరించినంతగా వస్తువు మీద కేంద్రీకరించటం లేదు. అలాగే ఒక సామాజికమైనటువంటి అవగాహనతో రాసేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఈ స్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు సాహిత్యం
ఉన్నటువంటి ఈ స్థితిలో మీరు వాళ్లకు ఈ ముఖ్యంగా ఈ యువతరానికి యువ కవులకు మీరు ఏ సందేశాన్ని ఇస్తారు? సమకాలీనంగా వస్తున్న సాహిత్య ప్రక్రియను చూసారా? ఇందులో ప్రధానంగా ఇప్పుడు యువతరంలో వచన కవిత్వము, గేయము ఈ ప్రక్రియలో సహజంగా అనేక మంది చాలా సులభంగా కవిత్వం రాసేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల పేరు సంపాదించుకునే తాపత్రయం బాగా పెరిగింది. ఇది దానికి తగ్గట్టు గ్రూప్స్ ఏర్పడిపోయినాయి. అలాగే మధ్యతరగతి రచయితలంతా కూడాను తమ సొంత పుస్తకాలు వేసుకోగలుగుతున్నారు. మన గతంలో మనం పుస్తకం వేసుకోవాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళం, అప్పులు చేసుకొని రచనలు చేసి 10 సంవత్సరాలైనా పుస్తకాలు వేసుకునే దశ కదా. ఈరోజు అలా కాదు, ఒక 20 కవితలు రాసిన వాడు మొదలు 1 సంవత్సరానికి కాదు పుస్తకం వచ్చేస్తుంది అనమాట. ఆ పుస్తకాలు చర్చ జరుగుతుంది, దాని పురస్కారాలు వచ్చేస్తాయి. ఇదేదో విచిత్రమైన దశ ఏర్పడింది అనుకోండి. అయితే కవిత్వ పరంగా కథానికా ప్రక్రియలు ముఖ్య నవలలు వస్తున్నాయి కొన్ని, ముఖ్యంగా రాయలసీమ శ్రీకాకుళ ప్రాంతాల్లో ఇటు వృత్తిపరమైన రచయితల నుండి నవలలు వస్తున్నాయండి. ఒక మంచి పరిణామం ఇది. అలాగే సామాజిక యథార్థ దశలోంచి రచయితలు వస్తున్నారు. అయితే ఇటు నవలలో కానీ కథానికులుగా ఏమవుతుంది, వ్యక్తి కేంద్రితమైన దృక్పథమే తప్ప సామాజిక అవగాహన లేకుండా పోయింది. ఈ సామాజిక అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందన్నమాట, శిల్పపరమైన ఆకర్షణలకు లోనవుతున్నారు బాగా. అంటే వస్తువు తగ్గట్టు శిల్పం అవసరం అనే విషయం తెలిసినప్పటికీ కూడాను రచనాపరంగా ఆకట్టుకోవడానికి శైలి శిల్పం అనేదాని ప్రాధాన్యత ఇచ్చి ఇటు వ్యక్తిగతమైన సంబంధాలకి, ముఖ్యంగాను వివాహేతర సంబంధాలకి, తర్వాత వ్యక్తిగతమైన ఇతర విషయాలకి వాటికి ప్రాధాన్యత వస్తున్నాయి తప్ప సామాజికమైన ఉద్యమాల పట్ల అవగాహన లేకుండా పోయింది. వాటి పట్టించుకోవడం మానేస్తున్నారు రచయితలు అనిపిస్తుంది నాకు చాలా వరకు. అందులో కవిత్వం సరే అంటారు. కవిత్వం ఎలా ఉంటుందంటేను, కవిత్వం కంటే కూడాను కవిత్వం అనేది సరే పిల్లలు రాస్తున్నారు, వస్తున్నాయి, పుస్తకాలు వస్తున్నాయి. కానీ మరో ఒక చేదు నిజం, యథార్థం ఏమిటంటేను, తెలుగు భాషకి ప్రాధాన్యత తగ్గిన తర్వాత చదివే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయి కవిత్వం చదివే వాళ్ళు అసలు లేదు, పుస్తకాలు పోవడం లేదు. యథార్థం. అయితే సోషల్ మీడియా ద్వారా కొంత, లేకపోతే ఇతర రచనలు కూడా కథలు కానీ నవలలు ఉన్నాయి, వీటికి ప్రాధాన్యత ఏర్పడుతోంది. ముఖ్యంగా గమనించింది నేను, ఇటు రాయలసీమ ఉండే రచనలు కూడా చూసారా, మంచి నవలలు వస్తున్నాయి. వాటికి వీటి ప్రాధాన్యత మరి ఎంతమంది పాఠకులు పెడుతున్నాయి అనేది చర్చనీయాంశం. అయితే సమకాలీనంగా ఈ రోజున అన్ని ప్రక్రియలు తెలుగు సాహిత్యం రచనలు వస్తూనే ఉన్నాయి. కానీ నిలుస్తాయి, ఎంతమంది చదివిస్తున్నాయి అనేది ప్రశ్నార్థకం. అయినప్పటికీ కూడాను తెలుగు భాష సాహిత్యము నిరంతర ప్రవాహమానమైనది కాబట్టి ఇందులో అనేక ఒడిదుడుకుల మధ్య అనేక పరిణామాలు వస్తాయి. మనం కొత్త దశలు చూడగలం. అయితే మరొకటి, ఈ సామ్రాజ్యవాద విషయ సంస్కృతి ఏదైతే ఉందో ప్రధానంగా మనం దాని గురించి ఆలోచిస్తూ ఈ సామ్రాజ్యవాద సంస్కృతి ఏదైతే ఉన్నదో విష సంస్కృతి, దాని ప్రభావం ఎక్కువగా రచయితల మీదను ముఖ్యంగా యువతరం మీద ఉండి దాని ప్రపంచీకరణ ప్రభావాలు, గ్లోబలైజేషన్ ప్రభావం, దీని ప్రభావాన్ని ఎదుర్కోవాలి అని అంటే అక్కడ రచయితల్ని మనం ఎట్లా సమీకరించడానికి చాలా కొంచెం కష్టమైన పని జీవన్ గారు. ఎట్లా అంటేను, గత 20 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు మనం చూస్తే ప్రపంచీకరణ, దీని సామ్రాజ్యవాదం అని రాజకీయంగా మనం చెప్తున్నాం, నిజమే. కానీ గ్లోబలైజేషన్, కానీ తెలుగుదేశంలో ఉండే మధ్యతరగతి కుటుంబాల నుంచి యువతరం అంతా విదేశాలకి ఉద్యోగాల రీత్యా వెళ్ళిపోయిన తర్వాత, అలాగే చదువుల రీత్యా ఇంగ్లీష్ మీడియం ప్రాబల్యంలో మునిగిపోయిన తర్వాత సాంస్కృతికంగా ఆలోచన పరంగా కూడాను భావజాలం మారిపోయింది. ఈ భావజాలం మారిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నమాట, ముఖ్యంగా కింది స్థాయి నుంచి పై స్థాయితో కూడాను కెరీరిజం ప్రబలింది జనంలో. అంటే చదువు తర్వాత డిగ్రీ ఉద్యోగాలు తప్ప సాహిత్య సంస్కృతి అంటే మార్పు రావాలి సమాజంలో అనేది యథార్థ స్థితికి అలవాటు సమాజాన్ని గురించి రాజీ పడిపోతున్నారు అనిపిస్తోంది.
కాబట్టి మీరు అన్నట్టు ప్రపంచీకరణ ప్రభావం విశ్వ సంస్కృతి అంటున్నారు సరా, ఇది ఒక రకంగా విశ్వ సంస్కృతి అంటే ఏం లేదు, వస్తుపరమైన వ్యామోహం కదండి. ఈ వస్తుపరమైన వ్యామోహంలో జనం ఏమిటన్నమాట, సంపాదిస్తున్నారు, ఖర్చు పెట్టాలి, తినాలి, తర్వాత యూజ్ అండ్ త్రో అనే సంస్కృతి ఏర్పడిన తర్వాత సహజంగానే విలువలు మారుతాయి, అమానవీయమైన సంస్కృతి ఏర్పడుతుంది. ఈ విలువలు మారిన తర్వాత సెక్స్ పరంగాను, ఆలోచన పరంగాను, సంస్కృతి పరంగా మనుషుల్లో విషపురుషు ఆలోచనలు వచ్చాక అనేక హత్యలు, మానభంగాలు, తర్వాత ఆత్మహత్యలు, ఈ పర్వం కొనసాగుతున్న దశ ఇది. తప్పనిసరిగా మీరు అన్నట్టు ఈ ప్రభావం సమకాలీనంగా సమాంతరంగా సాగుతున్నదండి. ఇది పోవడం కొంతకాలం పడుతుంది. దీనికి సమాంతరంగా తప్పనిసరిగా ప్రగతి హేతువాద దృక్పథంతో ఉన్నవాళ్ళు, తర్వాత సామ్యవాద దృక్పథంతో పనిచేసే శక్తులు, ఇవన్నీ కూడా ఏకమైనప్పుడు ఇది సాధ్యం, అరికట్టగలం. లేకపోతే దానికి అంటే తెలుగు సాహిత్య రంగమే కాకుండా సామాజిక రంగంలో కూడా మార్పు రావాలి అని అంటే ప్రధానంగా జరగాల్సింది ఏమిటంటే ఈ ప్రగతిశీల శక్తుల ఐక్యత అనే దాన్నే మీరు నొక్కి చెప్తున్నారు. ఇన్ని అంశాల్లో కూడా అది గ్లోబలైజేషన్ దాని సంస్కృతిని ఎదుర్కోవాలన్నా, లేకపోయినట్టయితే ఈనాడు వస్తూ ఉన్నటువంటి అనేక రకాలైన పెడధోరణుల్ని ఎదుర్కోవాలన్నా, లేదు అనేక రకాలైనటువంటి చీలికలు వస్తూ ఉన్నటువంటి తరుణంలో, ఐక్యత లోపిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఏ శత్రువర్గాలు అయితే ఏకమవుతూ ఉన్నాయి, మనం ముక్కలు అవుతూ ఉన్నాం. ఈ తరుణంలో ఐక్యత, వీటిని గురించి అనేక రకాలైనటువంటి హేతువాద దృష్టి ఒకటిను, తర్వాత సామాజిక అవగాహన ప్రధానంగా ఏర్పడినప్పుడు అండి. మత ప్రమేయం లేని సెక్యులరిజం ఎలాగో మనం ఆశిస్తున్నాం, కులాంతర సమాజం, కులాంతర వివాహాలతో పాటుగా కుల సమాజం ఒకటి ఏర్పడాలి ఏనాటికైనా అనే ఒక అవగాహన క్రమంగా యువతలోకి రావడానికి కృషి జరగాలి. లేని పక్షం ఏమవుతుందంటే ఎక్కడికక్కడ మరోటి గమనించారు మనం చాలా. అంటే ఒక పచ్చినిజం ఏమిటంటేను, దేశంలో ఓట్ బ్యాంక్స్ అన్ని కుల సంఘాలు విపరీతంగా ఏర్పడ్డాయి. కుల సంఘాలు ఏర్పడిన తర్వాత ప్రతి కులం కూడాను తన భాగస్వామ్యాన్ని కోరుకుంటుంది, రిజర్వేషన్స్ కావాలంటుంది. అన్ని వర్గాలు, బీసీ, ఎస్సీ, అన్ని వర్గాలు కూడా ఏంటంటే తమ దృష్టితో ఆలోచిస్తున్నాయి తప్ప సమిష్టిగా ఆలోచించడం లేదు. ఇది ఒక ప్రధానమైన పరిణామం. దీన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇన్ని ముఖ్యంగా అది ఈ కుల వర్గ సమాజం అనేటటువంటి సూత్రీకరణలు ఇవన్నీ జరిగినప్పుడు నిజానికి భారతదేశంలో కులాలు ఇప్పుడే కాదు ముందు నుంచి ఉన్నటువంటిది, వాటి ప్రభావం వీటన్నింటి మీద పడుతూ ఉన్నది. కుల చైతన్యం పెరుగుతున్నదా లేకపోతే కుల అహంకారం పెరుగుతుందా, ఆ రెండింటి మధ్యన కూడా మనం తేడాన్ని గమనించలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. అయితే పీడిత వర్గాలు పీడిత కులాల్లో ఉన్నాయి, మిగతా వాటిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి తరుణం అయితే ఉంది. ముఖ్యంగా ప్రగతిశీల శక్తులు అని మనం ఏదైతే అంటున్నాం, అదే బ్రాడ్ బేస్డ్ గానే మనం అంటున్నాం. కాబట్టి వీటన్నింటి ఐక్య సంఘటన ద్వారా మాత్రమే ఐక్య సంఘటన ద్వారా మాత్రమే మార్పు వస్తుంది అనేది నిఖిలేశ్వర్ గారు చాలా దృఢంగా స్పష్టంగా నొక్కి చెప్పారు. తప్పనిసరిగా మీరు ప్రత్యేకించి మా శ్రోతలకు ఇవ్వగలిగినటువంటి సందేశం ఉన్నట్టయితే చివరిసారిగా మీరు ముఖ్యంగా ప్రగతిశీలమైనటువంటి వాళ్ళే మా ఛానల్ చూసేటటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు. మా ఛానల్ కు మీరే రకమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. ఒక రచయితగా, కవిగా 6 దశాబ్దాల అనుభవంతో నేను తెలుసుకున్నది, ఈనాడు సామాజికంగా సమకాలీనంగా నేను గమనిస్తున్నది, దీన్ని బట్టి నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఒక మతపరమైన అలాగే కులతత్వంతో సమాజం అనేది చీలికలు పేలకవుతున్న దశలో రాజకీయంగా ప్రజాస్వామ్యం ఓటు అమ్ముడు పోతున్న దశలో ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టుపోయి ఫాసిస్ట్ శక్తుల యొక్క ప్రాబల్యం పెరుగుతున్న ఈ దశలో ప్రగతివాద విప్లవ దృక్పథంలో వాళ్ళు అలాగే వామపక్ష దృక్పథం, ప్రజాస్వామ్య దృక్పథం రచయితలంతా కూడాను ఏమాత్రం నైరాశ్యానికి గురి కాకుండా
వీటిని ఎదుర్కోవడానికి తమ వంత కృషి నిరంతరం జరపవలసిందే. అలా జరిగే క్రమంలో తాము క్రియాశీలంగా పనిచేయాలి, ప్రజా ఉద్యమాల్లో రచనలు చేయాలి. అలాగే వచ్చే నిర్బంధకాలను ఎదుర్కొంటూ ప్రజల పక్షం నిలబడాలని కోరుకుంటున్నాను. ఇట్లా అనేక విషయాల్లో ముఖ్యంగా ఈనాడు సమాజానికి అవసరమైనటువంటి అనేక విషయాలు చర్చించాం. అనేక విలువైనటువంటి ప్రతిపాదనలు చేశారు, అనేక విలువైనటువంటి సూచనలు చేశారు. సీనియర్ కవి, రచయిత, అలాగే ప్రజాతంత్రవాది, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడిన గొంతుక మన ముందు ఇన్ని రకాలైనటువంటి వాటిని మనకు అందించారు. ఇంత విలువైనటువంటి సందేశాన్ని అందించిన నిఖిలేశ్వర్ గారికి ఎంతగానో మేము రుణపడి ఉన్నాం. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని సంతోషం. ముగిస్తున్నాం.